రావు గారి కథనం జస్ట్ 18 మినిట్స్ రన్ టైము. ఇక ఈ షార్ట్ ఫిల్మ్ని చూశాక మైనస్ ఏంటో చెప్పే ముందు ఓవరాల్ షార్ట్ ఫిల్మ్ అయితే సింపుల్గా బాగానే ఉంది. కొత్త వాళ్ళు ఇలా తీయడం అంటే గ్రేట్నే. అండ్ చివరి 5 మినిట్స్లో ఒక ట్విస్ట్తో కాస్త ఫీల్ గుడ్ అనేలా అనిపించింది. బేసిక్గా వీళ్ళు చెప్పాలనుకున్న తలరాతకి విధిరాత ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది ఈ షార్ట్ ఫిల్మ్లోని ఒక ప్రేమ కథతో ఆ అర్థాన్ని చెప్పే ఒక యూనిక్ పాయింట్ అయితే బాగా నచ్చింది నాకు. కానీ ఆ ప్రేమ కథనే ఈ ముందు చూపించిన 12 మినిట్స్ కూడా చాలా ఫెమిలియర్ సీన్స్లా, ఎన్నోసార్లు ఆల్రెడీ చూసేసిన సీన్స్లా అనిపించాయి. అవేంటో నేను చెప్పను. డిస్క్రిప్షన్లో షార్ట్ ఫిల్మ్ లింక్ ఇచ్చాను, చూసేయండి. లేదంటే యూట్యూబ్ సెర్చ్లో రావు గారి కథనం అని టైప్ చేయండి, వచ్చేస్తుంది. జస్ట్ 15 మినిట్స్నే కదా, ఎంకరేజ్ చేస్తే పోయేదే ఉంది. ఇక్కడ స్టోరీ టెల్లింగ్ ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటే ఇంకా బాగుండేది. బట్ స్టిల్ ఎండ్ అయ్యేసరికి ఇంత తక్కువ టైంకి ఇది సింపుల్ అండ్ స్వీట్గా బాగానే ఉంది కదా. షార్ట్ ఫిల్మ్ అనే పేరుకి జస్టిఫై చేసినట్టు ఉందిగా అనిపించింది. ప్రొఫెషనల్గానే ఉంది. కానీ ఎలా అనిపించిందో ఎగ్జాక్ట్గా చెప్పాలి కాబట్టి ఈ ప్లస్ అండ్ మైనస్ అనాలిసిస్ ముందు ఇంకా క్లియర్గా చెప్తా. ఇది కూడా ఎంకరేజ్మెంట్ కోసం చేస్తున్న ఫ్రీ ప్రమోషన్నే. అలాగే ఇంకా చాలా మంది కాంటాక్ట్ అయ్యారు వాళ్ళ షార్ట్ ఫిల్మ్స్ రివ్యూస్ ఇవ్వమని. మెల్లగా టైం తీసుకొని ఒక్కొక్కటే చేసుకుంటూ వస్తా. ఇట్స్ అ క్లీన్ షార్ట్ ఫిల్మ్ అండి, ఫ్యామిలీతో చూడొచ్చు. ఒక తండ్రి రాసిన ప్రేమ కథని అతని 2 పిల్లలు చెప్పమనేసరికి నరేట్ చేయడం స్టార్ట్ చేస్తారు ఆ తండ్రి. అసలు ఆ ప్రేమ కథలో ఏం జరిగింది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్, పర్ఫార్మెన్సెస్ వైజ్ అందరివి మ్యాక్సిమం బాగున్నాయి. ఒక్క క్యారెక్టర్ మధ్యలో ఇంకొంచెం బాగా చేయొచ్చు అనిపించింది. బట్ ఫ్లోలో ఇట్ ఈస్ ఆల్సో నెగ్లిజిబుల్, అంత పెద్ద రోల్ కాదు కాబట్టి. ఇక మెయిన్ లీడ్ అయిన హీరో సంజు గుగ్గుల అండ్ హీరోయిన్ స్ఫూర్తి గారిల 2 పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, విత్ ప్లెజెంట్ ఎక్స్ప్రెషన్స్ అండ్ తెలంగాణ యాసలో ఉండే వాళ్ళ డైలాగ్ డెలివరీ కూడా. అలాగే హీరోయిన్ తండ్రి రోల్, ఇంకా ఓపెనింగ్ సీన్లో కథని నెరేట్ చేసే యాక్టర్, అతని పిల్లలు, ఇలా మిగతా వాళ్ళు కూడా బాగానే యాక్ట్ చేశారు. కమింగ్ టు ద మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ, ఏదో వీళ్ళు నన్ను ఎంకరేజ్ చేయమన్నారు, అడిగారు అని చెప్పట్లేదు. మ్యూజిక్ అండ్ కెమెరా వర్క్ ఈ 2 కూడా ఈ షార్ట్ ఫిల్మ్లో చాలా బాగా నచ్చాయి నాకు. ఈ 2 ఆస్పెక్ట్స్లో ఈ షార్ట్ ఫిల్మ్ ఒక చిన్న సినిమా లెవెల్లోనే అనిపించింది. ఒక షార్ట్ ఫిల్మ్కి ఇలా మ్యూజిక్ అంటే గ్రేట్నే. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 5 మినిట్స్లోనూ ఎండ్ క్రెడిట్స్ వచ్చినప్పుడు మ్యూజిక్ బాగుంది. అలాగే పల్లెటూరు బ్యాక్ డ్రాప్లో ఉండే హీరో బైక్ మీద వెళ్ళే షార్ట్స్, ఇంకా హీరో హీరోయిన్ కలుసుకునే లొకేషన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ హిమ్ అబౌట్ ద లొకేషన్ వేర్ ఇట్ హ్యాపెండ్. ఒక్క డార్క్ షార్ట్స్ కొంచెం కొన్ని చోట్ల డల్ అయినట్టు అనిపించింది, కానీ ఓవరాల్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. హీరో బైక్ మీద వెళ్తున్న చెట్టుపై ఉండే లీవ్స్ని చూపించి ఈ బైక్ మీద గేట్ని క్రాస్ చేసే రైట్ టైంలో బ్లర్లో చూపిస్తారు. అలాంటి షార్ట్స్ ఇంప్రెసివ్గా అనిపించాయి. కొన్ని డైలాగ్స్ కూడా ఆకట్టుకుంటే, మెయిన్గా స్టార్టింగ్ అండ్ ఎండింగ్లోవి. అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా బాగున్నాయి. ఒక్క స్టార్టింగ్ హీరో బైక్ మీద వచ్చే సీన్లో ఫస్ట్ షాట్లో సౌండ్ ఎఫెక్ట్ లేదనిపించింది. మైనస్ పాయింట్స్, ముందు చెప్పినట్టే ఉన్న 18 మినిట్స్లో లాస్ట్ 5 మినిట్స్ యూనిక్గా ఉంది. కానీ అది చెప్పడం కోసం రాసిన ప్రేమ కథలోని సీన్స్ రొటీన్ సీన్స్లో అనిపించాయి. బట్ పర్ఫార్మెన్సెస్తో అందులోనే ఆ లవ్ స్టోరీ రన్ టైం 12 మినిట్స్నే కాబట్టి మేనేజ్ అయిపోతుంది. మేబీ రైటర్ అండ్ డైరెక్టర్ సోను గారు ఆ క్లైమాక్స్ని ట్విస్ట్ని ముందు రాసుకొని దాన్ని చూపించడం ఎలా చూపిద్దాం అని ఆ తర్వాత రాసుకున్నారేమో. ఇది ప్యూర్లీ నా అజంప్షన్, మేబీ నేను రాంగ్ అయి కూడా ఉండొచ్చు. అండ్ అందులోనే స్టార్టింగ్లో హీరో ఫ్రెండ్ హీరోయిన్కి ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తారు. నేనైతే ఏదో పెద్ద ఫ్లాష్ బ్యాక్ నేమో అనుకున్నా. బట్ ఎడిటింగ్లో తక్కువ టైంలోనే షార్ట్స్తోనే ఈ కామెడీ టచ్ ఉన్న ఈ సీన్ని ఇంకా సింపుల్గా చూపించవచ్చు. ఒక సెపరేట్ సీన్ లాగా చూపించారు. ఎడిటింగ్ చేయడం అంత ఈజీ కాదు. పోస్ట్ ప్రొడక్షన్లో చుక్కలు కనిపించేది ఎడిటర్కే. బేసిక్గా ఇక్కడ ఏం జరిగిందంటే ఫ్లాష్ బ్యాక్ అనేసరికి పెద్దగా ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ అంతగా ఫ్రెండ్ చెప్పే సీన్లో ఏం జరగదు అక్కడ. డబ్బింగ్ లిప్సింగ్ అది చాలా బాగుంది. కానీ నేచర్లో ఓపెన్గా వీళ్ళు మాట్లాడుతున్నా సరే స్టూడియోలో ఒక రూమ్లో చెప్పినట్టు తెలిసిపోతుంది. ఇది కొంచెం సౌండ్ మిక్సింగ్లో ఎఫెక్ట్ ఏమైనా పెట్టుండొచ్చు. ఇది కూడా ఫ్లోలో కనిపిస్తుంది, బట్ నా అబ్జర్వేషన్ అంతే. సో ఫైనల్గా స్టార్టింగ్ అండ్ ఎండ్ టైటిల్స్ తీసేస్తే మిగిలింది 15 to 16 మినిట్స్. ఖచ్చితంగా ఒకసారి చూసేసి గైస్. ఇట్స్ అ వాచబుల్ షార్ట్ ఫిల్మ్ ఫర్ ఇట్స్ యూనిక్ మెసేజ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.